మన్వి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం తిరుపతికి వెళ్ళాలని. ఫైనల్గా ఇప్పుడు వెళ్తున్నాము. ఈ వీడియోలో నేను ఏమేమి చేశాను, ఎక్కడికి వెళ్ళాను, నాకు ఎలా దర్శనమైంది అన్నీ చూద్దాం. స్టేషన్కి వచ్చేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తిరుపతిలో అయితే దిగేసాము. ఇక్కడ జిరాక్స్ తీసుకొని ఇంకా జీప్ ఎక్కి కొండపైకి వెళ్తున్నాము. చెకింగ్ పాయింట్ ఉంటుంది. మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి మళ్ళీ మన వెహికల్లో మనం ఎక్కేసి కొండపైకి వెళ్తున్నాం. కొండ ఎక్కుతున్నంతసేపు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూనే ఉంది. డ్రైవర్ అంకుల్ మంచి మంచి పాటలు పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. కొండపైకి వచ్చేసాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మా నాన్న రూమ్స్ ఉన్నాయా అని కనుక్కుందామని వెళ్ళాడు. కానీ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, చాలా టైం పడుతుంది అన్నారు. సో ఇంకా దాని పక్కనే వెంకటాద్రి నిలయంలో లాకర్స్ అవైలబుల్ ఉన్నాయా అని చూద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లాకర్ అయితే దొరికింది. ఇంకా వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడమే. లాకర్స్ రూమ్ వాళ్ళే సాప ఇంకా బెడ్షీట్ ఇస్తారనమాట. చాలా నీట్గా ఉంది. మొత్తం రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఆటోలో దర్శనం లైన్ దగ్గరికి వెళ్తున్నాము. 1 year లోపు బేబీస్కి సుఖదం ఎంట్రీ ఉంటుంది, అంటే తొందరగా వెళ్ళొచ్చు. దానికి మనకి బేబీ బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సమ్మరీ, ఇంకా మదర్ అండ్ ఫాదర్కి ఆధార్ కార్డు ఉండాలి. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 to 6 వరకు ఉంటుంది. కొంచెం ఫస్ట్ 11:30, 12 అలా వెళ్తే ఇంకా ఈజీగా దర్శనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రష్ ఉండకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ మాది దర్శనం అయిపోయింది. అయిపోయాక వచ్చి ఫోన్స్ అవన్నీ తీసేసుకొని స్వామివారి సేవకి రెడీ చేస్తున్నారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం చూడడానికి.
ఇంకా నైట్ అన్నదానంకి వెళ్ళాము. ఇక్కడ ప్రసాదం తినేసి మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళి పడుకున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ లక్ష్మీనామం పెట్టారు నాకు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి చెన్నై. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.